హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 విండోని స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 8 అవర్స్ ఈటింగ్ విండో అనమాట. సో మార్నింగ్ లేవగానే నా వెయిట్ చెక్ చేసుకున్నాను. 58 కేజెస్ ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇది నా వెయిట్ అప్డేట్ అనమాట. ఈరోజు నుంచి ఎంత తగ్గుతుంది అనేసి మీకు డైలీ అప్డేట్ చేస్తాను. ఇంకా మార్నింగ్ 8:30కి ఈరోజు ఎక్సర్సైజ్ వచ్చేసి స్టార్ట్ చేసేసాను. ఈరోజు నా ఈటింగ్ పీరియడ్ వచ్చేసి నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6కి అని చూస్ చేసుకున్నాననమాట. అంటే మార్నింగ్ 10 నుంచి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ 6 లోపల నేను ఫినిష్ చేసుకుంటాననమాట. ఇది నా ఈటింగ్ పీరియడ్. మీరు మీ కన్వీనియంట్ బట్టి చూసుకోండి. అంటే ఒక్కోసారి 9-5 కూడా తీసుకోవచ్చు. లేదా మాకు ఇంకొంచెం కావాలంటే 11-7 కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా మీ కన్వీనియంట్ బట్టి మీరు చూసుకోండి. నాకైతే నేను 10 నుండి స్టార్ట్ చేసి 6కి ఫినిష్ చేస్తాను. ఇది నా ఈటింగ్ విండో. ఇంకా ఎక్సర్సైజ్ నేను ఆల్మోస్ట్ మార్నింగే చేసేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మనకు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఖాళీ కడుపులో ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే మనకు క్యాలరీస్ కూడా ఎక్కువగా బర్న్ అవుతాయన్నమాట. అంటే ఈవినింగ్ చేశామనుకోండి, మనకు ఫుల్‌గా ఉంటుంది కడుపులో ఫుడ్ తింటాం కదా! సో మనకు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అంత అంటే ఆహ్, చే ఇంట్రెస్టింగ్‌గా ఉండదనమాట. హెవీగా ఉంటుంది కాబట్టి మనం చేయలేమనమాట. ఎక్కువ టైర్డ్‌నెస్‌గా ఉంటుంది. అందుకనేసి నేను ఆల్మోస్ట్ నేను డైలీ మార్నింగే చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎక్సర్సైజ్ మీ ఇష్టం. ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా చేసుకోండి. నేను చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా ఫాలో కావచ్చు. ఈజీగా, సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉంటాయి ఈ ఎక్సర్సైజెస్. నేనైతే ఒక్కో రోజు ఒక్కొక్క డిఫరెంట్‌గా చేస్తాను. ఈరోజు చేసిన ఎక్సర్సైజ్ రేపు చేయననమాట. ఒకేలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బోర్ కొడుతూ ఉంటుందనమాట నాకైతే. అందుకు నేను డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటాను. ఒక్కోసారి వాకింగ్ కూడా చేస్తాను. అయితే ఇప్పుడు వర్షం ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఔట్ సైడ్ వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఒక 30-45 మినిట్స్ వరకు చేయడానికి చేస్తాను. ఇంకా వార్మప్, కూల్ డౌన్ అనేది కంపల్సరీ అనేది నేను లాస్ట్ వీడియోస్‌లో నుండి చెప్తూ వస్తున్నాను. ఇది ఎక్సర్సైజ్ పీరియడ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ అంటే మన ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ అయ్యేలోపు నేను 1 లీటర్ వాటర్‌ని ఫినిష్ చేస్తానండి. అంటే మార్నింగ్ లేవగానే ఒక 1 గ్లాసు, ఒక 15 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఒక 1 గ్లాసు, అలా మొత్తానికి 10:00 లోపల 1 లీటర్ వాటర్‌ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫుల్ డే అంతా కలిపి ఒక 3-4 లీటర్ వరకు వాటర్ తీసుకుంటాను. ఇంకా వాటర్ బాగా తీసుకోవడానికి ట్రై చేయండి. డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఇంకా మన ఫాస్టింగ్‌ని బ్రేక్ చేయడానికి ఈరోజు నేను ధనియా వాటర్‌తో డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈటింగ్ పీరియడ్‌లో నా డేని ఫస్ట్ నేను ఎనీ డీటాక్స్ డ్రింక్ తోటి స్టార్ట్ చేస్తాననమాట. ఒక్కో రోజు ఒక్కొక్క డిఫరెంట్‌గా చేస్తాను. రోజైతే సేమ్ తీసుకోను. ఒకరోజు మేతి వాటర్, ఒకరోజు వాము, ఒకరోజు సోంపు, ఇంకో రోజు యాపిల్ సైడర్ వెనిగర్, ఈ విధంగా డిఫరెంట్‌గా తీసుకుంటాననమాట. ఎందుకంటే ఒక్కొక్క సీడ్‌లో మనకు ఒక్కొక్క డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని నేను డైలీ ఒకేలాగా తీసుకోను. ఒకటే తీసుకున్నా మనకు బోర్ కొడుతుంది కాబట్టి ఈ విధంగా ఒక్కరోజు ఒక్కొక్క డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే మనకు ఇంట్రెస్ట్ ఉంటది. డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కాబట్టి మనకు తాగడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ హెల్తీ కూడాను. మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకని ఎనీ డీటాక్స్ డ్రింక్‌తో స్టార్ట్ చేయండి మీ డేని. మీకేమన్నా కావాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా? ఇంకా 10:30కి నేను ఎగ్జాక్ట్‌గా 10:30కి ఈరోజు ఏబీసీ జ్యూస్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి మిక్సీకేసేసుకొని కొంచెం వాటరేసి దీన్ని ఫిల్టర్ చేసుకోకుండా తీసుకుంటున్నాను. ఇది ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. నా బ్రేక్‌ఫాస్ట్ టైంలో నేనేంటంటే ఒకరోజు జ్యూస్ తీసుకుంటాను. ఒకరోజు బేషన్ చిల్లా, ఒకరోజు ఉప్మా కూడా తీసుకోవచ్చు, వెజిటబుల్ ఉప్మా. ఇంకా ఇంకో డిఫరెంట్ జ్యూసెస్. ఈ విధంగా నేను చేస్తాను. డైలీ జ్యూసెస్ అయితే తీసుకోను. ఒక్కోరోజు బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. ఒకరోజు జ్యూసెస్ తీసుకుంటాను. ఈ విధంగా నా కన్వీనియంట్ బట్టి నాకు ఈజీగా, హెల్తీగా ఏదనిపిస్తుందో అది తీసుకుంటుంటాననమాట. అయితే రైస్‌తో అయితే స్టార్ట్ చేయను నా డేని. ఎనీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ తోటే నేను స్టార్ట్ చేస్తాను. లేదా ఎనీ జ్యూసెస్ తోటి స్టార్ట్ చేశాననమాట. ఇది నా బ్రేక్‌ఫాస్ట్. ఇంకా ఈ మధ్యాహ్నం అంటే 12-12-12:30 లోపల నేను ఏదైనా ఒక సాలడ్
డైలీ సాలాడ్ మాత్రం కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా లంచ్‌కొచ్చేసి 1-2 లోపల నేను ప్లాన్ చేసుకుంటాననమాట. 1:30 ఆర్ 2 ఈ లోపల నేను తీసుకుంటాను. ఈరోజు వచ్చేసి రెడ్ రైస్ ఉంటాయి గదా! ఆ రైస్‌తో 1 బౌల్ రైస్, అలాగే కొంచెం సాంబారు, అలా కొంచెం ఆలు ఫ్రై ఉంటది గదా! అది తీసుకున్నాను. మేతి ఆలు ఫ్రై. ఇది నా లంచ్ అనమాట. ఇంకా లంచ్ టైమ్‌లో నేను ఒక్కరోజు ముద్ద తీసుకుంటాను, ఒక్కరోజు రైసు, ఇంకో రోజు చపాతీ, ఇంకో రోజు జొన్న రొట్టె అంట. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా తీసుకుంటుంటాననమాట. సేమ్‌గా అయితే తీసుకోను. అయితే పోర్షన్ సైజెస్ మాత్రం చూసుకొని తీసుకుంటాను. చిన్న బౌల్ రైస్, ఒక 2 చపాతీస్ అనుకో, ఇంకా ముద్ద అయితే చిన్న ముద్ద, జొన్న రొట్టెలైతే 2 జొన్న రొట్టెలు ఇలా తీసుకుంటాను. దాంతో పాటు కర్రీస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాననమాట. క కర్రీ ఎంతైనా తీసుకోవచ్చు. దానికేం పర్సన్ సైజ్ అయితే లేదు. బాగా వెజిటబుల్స్, ఇంకా కర్రీస్, లీఫీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా లంచ్ అయితే తీసుకుంటాను. ఇది నా లంచ్ ప్లేట్. ఇంకా ఇంకా వాటర్ లంచ్ తినేటప్పుడు వాటర్ తాగడం అవాయిడ్ చేయండి. ఓకేనా? ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈరోజు నేను అలసందలతో గుగ్గిలు చేసుకున్నాను. ఆ టైంలో మీరు ఎనీ ఫ్రూట్ గానీ, వెజిటబుల్స్, నట్స్ ఏదైనా తీసుకోండి. ఓకేనా? ఇంకా నైట్ డిన్నర్‌కి నేను 6 లోపల ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే మన ఈటింగ్ పీరియడ్ 6 లోపల ఫినిష్ అవుతుంది గదా! సో, 5:45కే నేను ఈరోజు ఫినిష్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్‌లో వచ్చేసి మిల్లెట్స్ అండ్ రాగి 2 కలిపి ఇడ్లీ చేసుకున్నాననమాట. ఒక చిన్న ఇడ్లీ ఒకటే తీసుకున్నాను. నేను డిన్నర్‌లో ఒక్కరోజు సలాడ్స్, ఒక్కరోజు స్మూదీస్ అంట, ఇంకో రోజు సూప్స్, ఇంకా సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటుంటాననమాట. ఇంకొక రోజు ఒక్కొక్క డిఫరెంట్‌గా ట్రై చేస్తాను. ఏదైనా సరే లైట్‌గా ఉండేలా చూస్తాను. టైం లోపల ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. టైమ్ టు టైమ్ ఈరోజు ఈ టైం ఫిక్స్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే కూడా సేమ్ టైంకే ఫినిష్ చేసేలాగా నేను టైం చూసుకుంటాను. అది అలా టైమ్ టు టైమ్ తింటే మనకు త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఇంకా బయట ఫుడ్‌లన్నీ మానేసాననమాట. ఓన్లీ ఇంట్లో చేసిన ఫుడ్, ఆయిల్ లెస్ ఫుడ్. ఓన్లీ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను. అలాగే కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తాను ఫుడ్ చేయడానికి. మనకు కోకోనట్ ఆయిల్‌లో మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. త్వరగా వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతుందనమాట. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. ఇంకా వచ్చేసి కాఫీ, టీ, షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేసేసాననమాట. సో, నేను ఒక రోజు చీటింగ్ డేని పెట్టుకుంటాను గదా! ఆ రోజు నాకేం కావాలో అది తింటాను. సో, నా చీటింగ్ డేని గూడా నేను నెక్స్ట్ వీక్‌లో చూపిస్తాను. ఎలా తింటాను, ఏమి అనేసి. అంతవరకు నేను వెయిట్ చేస్తాననమాట. ఆహ్, అంతవరకు స్వీట్స్ కానీ, ఆయిల్ ఫుడ్‌లు కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేస్తాను. ఇంకా 6-7 అవర్స్ బాగా నిద్ర ఉండేలా చూసుకుంటాను. డే 1 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇలా గడిచిందనమాట. నేను డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి ఫుడ్ ఏ విధంగా తీసుకుంటాను అని ఫుల్గా మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఎందుకు ఈ ప్లాన్ చేంజ్ చేశాను అంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో 14:10 ఓన్లీ 1 వీక్ మాత్రమే మనకు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి మాత్రమే నేను ఈ విధంగా చేస్తున్నాను అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 1 వీక్ అయితే నాకు బాగానే అడ్జస్ట్ అయ్యాను. సో అందుకనేసి నేను 16:8 చేంజ్ అవుతున్నాను అనమాట. సో దీంట్లో కూడా నేను బాగానే వెయిట్ లాస్ అయ్యాను. 2 కేజెస్ వరకు రెడ్యూస్ అయ్యాను 1 వీక్లో. సో 16:8లో ఇంకా త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేసి నేను ఒక బుక్లో చదివాను అనమాట. సో అందుకని ఇప్పుడు నేను 16:8 స్టార్ట్ చేయబోతున్నాను. చూద్దాం మరి నేను ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేసి. నేనైతే ఒక 3-4 కేజెస్ వరకు రెడ్యూస్ కావాలి ఈ 1 వీక్లో అనేసి టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దాం ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేసి. ఇంకోటి ఏమంటే నేను ఇంతకుముందు నేను డైలీ మీకు వెయిట్ అప్డేట్ చేసేదాన్ని కదా. సో ఇప్పటి నుంచి నేను 2 డేస్ వన్స్ మీకు అప్డేట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ నాకేమంత వెయిట్ లాస్ అయినట్టు అనిపించట్లేదు. సో అందుకని 2 డేస్ వన్స్ అయితే మనకి ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా. సో అలా అందుకనేసి నేను 2 డేస్ వన్స్ వెయిట్ చెక్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇది నా డే 1. మీకు ఎలా అనిపించింది అనేసి రిప్లై ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో డే 2లో ఎలా ఉండబోతుందో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.